మనకి హెల్త్కి అసలు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఇవాళ రేపు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు రకరకాల డైట్స్ చెప్తున్నారనమాట. ఆరోగ్యానికి ఈ డైట్ మంచిది, ఆ డైట్ మంచిది, ఇది తింటే వెయిట్ తగ్గుతాము, ఇది తింటే స్కిన్ బాగుంటుంది, అది తింటే హెల్త్ బాగుంటుంది అనేది రకరకాలుగా చెప్తున్నారనమాట. అసలు మనకి ఎలాంటి డైట్ అవసరము, ఎలాంటి డైట్ తీసుకుంటే మనం ఆరోగ్యం హెల్తీగా ఉంటుంది, స్కిన్ హెల్తీగా ఉంటుంది అని తెలుసుకోవాలి అంటే మెయిన్ మన హెల్త్కి కావాల్సింది కొన్ని ఉంటాయండి. అంటే ఎలాంటివంటే సీజనల్ ఫ్రూట్స్ అనేవి చాలా అవసరం. సీజనల్ ఫ్రూట్స్ అనమాట. ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఆ సీజన్లో తప్పనిసరిగా రోజుకి 2 తీసుకోవాలండి మినిమం. ఎనీ సీజనల్ ఫ్రూట్ అనమాట. అది బనానా అవ్వచ్చు, జాంకాయ అవ్వచ్చు, యాపిల్ అవ్వచ్చు, ఏ సీజన్లో ఆరెంజ్ అవ్వచ్చు, ఆర్ బత్తాయి అయినా ఏ సీజన్లో దొరికే ఫ్రూట్ అనేది ఆ సీజన్లో తీసుకోవాలి, పపాయ కానీ. అలాగే దాంతోపాటు అవసరమైంది ఏంటంటే నీరు అండి. మనకి బాడీకి సరిపడా నీరు అట్లీస్ట్ 4 లీటర్స్, 3 to 4 లీటర్స్ వాటర్ అనేది మనం ప్రతిరోజు మెల్లమెల్లగా సిప్ చేసుకుంటా రోజు మొత్తంలో తీసుకోవాల్సిన వాటర్. అది రోజు మొత్తానికి మనకి బాడీకి కావాల్సిన వాటర్. అలాగే పీచు పదార్థాలు, ఫైబర్ దేంట్లో ఉంటుంది అంటే మన వెజిటబుల్స్లో ఉంటుందండి. వెజిటబుల్స్, ఫ్రూట్స్లో ఉంటుందన్నమాట. ఫైబర్ మనం ఎంత తీసుకుంటే అంత మంచిది. మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మోషన్ అవ్వడానికి కానీ, హెల్త్కి కానీ, తర్వాత గట్ అండి. ఇప్పుడు ఎలా అంటే మన ఇంటెస్టైనల్ మొటిలిటీకి కానీ ఫైబర్ అనేది చాలా అవసరం. ఆర్టిఫిషియల్ ఫైబర్ ఆర్టిఫిషియల్గానే ఉంటుందండి. ఎప్పుడు కూడా మనకి ఎలాంటి అంటే హెల్త్కి కావాల్సిన న్యాచురల్ ఫైబర్ ఎందులోంచి వస్తుందంటే మన ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ నుంచి వస్తుందన్నమాట. ఈ ప్రోటీన్ ఏంటంటే మన ఆహారంలో చాలా ముఖ్యమైన భాగం అనమాట. ఎలా తీసుకోవాలి అంటే ఈ ప్రోటీన్ మనకి సరిపడినంత రోజుకి 1 కిలో బాడీ వెయిట్కి 1 గ్రామ్ ప్రోటీన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి. అంటే అంత ప్రోటీన్ ఎలా అంటే అది ఏ రూపంలో అయినా, చికెన్ కానీ లేదంటే ఫిష్ కానీ, అలా ఏ రూపంలో అయినా మనం ప్రోటీన్ అనేది తీసుకోవాలి. మన ఆహారంలో అన్ని రకాలు ఉండాలి. ఏది లోపించినా కూడా మనకి అది అన్హెల్దీ వెయిట్ లాస్కి అనేది మన దోహదపడుతుంది అనమాట. అట్లా కాకుండా సరైన ఆహారం తీసుకుంటా ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా హెల్దీ డైట్ వల్ల మనకి ఏంటంటే వెయిట్ కూడా అదుపులో ఉండి ఆరోగ్యము, మధుమేహము, కొలెస్ట్రాల్, తర్వాత బ్లడ్ ప్రెషర్ లాంటివి అదుపులో ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎలాంటి ఆహారం అంటే మనకి ఎప్పుడు మన మెయిన్ పోర్షన్ ఎక్కువ శాతం మనకి ప్రోటీన్ ఉండాలండి. దాని తర్వాత మనకి ఫైబర్ ఉండాలి, దాని తర్వాత కార్బోహైడ్రేట్ ఉండాలి, దాని తర్వాత వాటర్ కూడా మన ఈ కార్బోహైడ్రేట్ కంటే పై లెవెల్లో ఉండాలి. సో కార్బోహైడ్రేట్ ఎప్పుడు తగ్గించినా కూడా ప్రోటీను, ఫైబరు, తర్వాత మన కార్బోహైడ్రేట్ కూడా కంపల్సరీగా రేషియో అనేది సరిపడా ఉండాలి. దీంతో పాటు ఏంటంటే వాటర్ కూడా చాలా అవసరం అనమాట. అలాగే దీంతో పాటు ఏంటంటే మన ఆహారంతో పాటు క్రమశిక్షణ, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. రోజుకి 8 hours స్లీప్, 6 to 8 hours స్లీప్ అనేది కంపల్సరీగా అవసరం. వ్యాయామము, 6 to 8 hours స్లీప్, సరైన ఆహారం తీసుకుంటే కనుక అన్ని రకాల వ్యాధులు మనకి నియంత్రణలో ఉండి హెల్దీ డైట్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనకి లభించడానికి అవకాశం ఉంటుంది.